కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు విహెచ్. కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారన్నారు. బీసీలు ఎదగడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదని ఆరోపించారు. యావత్ భారతదేశంలో కూడా కులగణన జరుగుతుంది. బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి చెప్పారు, జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైస్ సెంటర్ అన్నారు. ఇవాళ అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఆలోచన చేసిందనే రాహుల్ గాంధీ ఆలోచనను వెనుకకు పెట్టాలని ఆలోచన చేసి 2005లో అన్నారు మేము జనగణనలో కులగణన చేస్తామన్నారు. మార్చేసిండ్రు. గజెట్లో చూస్తే మేము లేవు. నేను పోయి అడిగినా వేర్ ఈజ్ ఎవర్ ఓబీసీ అంటే సార్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది ఢిల్లీ. హోమ్ మినిస్టర్ ఏం చెప్తే మేము ఇంప్లిమెంట్ చేసాం. దానికి వ్యతిరేకంగా ఇవాళ జ్యుడిషియరీ వ్యతిరేకం కాదు, న్యాయమైన నిర్ణయం తీసుకున్నది. మా అందరికీ సంతోషం ఉంది. ఇవాళ 60 కోట్ల మందికి న్యాయం జరిగింది. కేవలం మహారాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో 140 కోట్లుంటే 60 కోట్లు మేము బీసీలో ఉన్నాము.